గంగా యమున మిగులు జలాలని మాత్రమే, ఓన్లీ మిగులు జలాలు యూజ్ చేస్తున్న జలాలు కాదండి, ఓన్లీ మిగులు జలాలని మాత్రమే మనకు సౌత్ ఇండియాకి మళ్లించవలసింది. ఎందుకంటే కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్, కావేరీ ట్రిబ్యునల్స్ ఓన్లీ సౌత్ ఇండియాలో ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఏ గంగా ట్రిబ్యునల్ లేదు, యమునా ట్రిబ్యునల్ లేదు, బ్రహ్మపుత్ర ట్రిబ్యునల్ లేదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించినట్టుగా ఇంతకుముందు 3 రాష్ట్రాలు కూడా విభజించాయి. జార్ఖండ్ కానీ, ఛత్తీస్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, అక్కడ లేని పంచాయతీ విభజన సమస్యలు మన ఓన్లీ రాష్ట్రాలకే వస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే నెగ్లిజెన్స్ ఎట్ ద సౌత్. మనం ఆల్రెడీ భాష ద్వారా డివైడ్ అయినాం కాబట్టి ఈ నెగ్లిజెన్స్ ఇంకా ముందుకు వెళ్తే కొన్ని యాంటీ నేషన్ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి మాకు పాకిస్తాన్, బలూచిస్తాన్ సపరేట్ నేషన్ కావాలని కొట్లాడతాయనే ఉద్దేశంతో మేము అన్నింటినీ నార్త్ అండ్ సౌత్ ఒకటే, మాకు కూడా ఈక్వల్గా వస్తే రేపొద్దున అట్లాంటి పంచాయతీలు రావాలనే ఉద్దేశంతో మేము ఈ జస్టిస్ ఫర్ సౌత్ అనే మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. 100 పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ మద్దతు అయ్యాయి. అందరు కలిసి ఒక ఆలోచన కూడా చేశారు. వై డోంట్ యూ ఫార్మ్ ఏ సౌత్ అలయన్స్ అగైనెస్ట్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ అనేది, దాని గురించి కార్యాచరణ ముందు ప్రకటిస్తాము. దాంతో పాటుగా రీజన్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కమిటీలు స్ట్రెంథన్ కోసము కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ కమిటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే కర్ణాటక దాదాపు 1000 మంది కమిటీలని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీజనల్ కమిటీస్, సెంట్రల్ కమిటీస్ కూడా ఇక రిజిస్టర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి గ్రామ లెవెల్లో కూడా ఈ నెట్వర్క్ స్ట్రెంథన్ చేస్తామని మనం చేస్తున్నాం. ఈ ఆలోచన ఏంటంటే మేము ఆల్రెడీ, నేను JNU జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్ అండి. యాక్చువల్గా ఈ ఆలోచన స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఎక్కడ చూడు సౌత్ ఇండియన్కు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్స్ కానీ, మన ఏ గోడు CSO సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఢిల్లీలో ఏ రిప్రజెంటేషన్తో తీసి పక్కకేయడము, అన్నిటి కూడా మీది ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు. పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా అన్నిట్లో ఇంజస్టిస్ ఉంది. మన క్వశ్చన్ వేస్తేనే మనకు జస్టిస్ జరుగుతున్న ఉద్దేశంతో మనకు ఇంతకుముందు గాలి వినోద్ కుమార్ గారు కూడా 2013 నుంచి సౌత్ జాక్ అని అంటున్నారు. అప్పుడు అర్థం కాలే, కానీ ఒక్కసారి డీప్ ఎగ్జామినేషన్ చేస్తే మనంత నష్టపోయిన వాళ్ళు ఇంకెక్కడ లేరని ఈ ముందుకు మీకు ఏ రకంగా మీకు అన్యాయం జరుగుతుంది. ప్రతి ప్లేస్లో ఉంది, నార్త్లో ఉంది, సౌత్లో ఉంది, వెస్ట్లో ఉంది. అలాంటప్పుడు మీరు ఈ ఉద్యమం ఎందుకు తీసుకొస్తారు? ఈ ఉద్యమం ఏంటంటే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా, ఫర్ సపోర్ట్ ఫైనాన్షియల్గా ఏంటంటే మనం ఢిల్లీకి, కేంద్రానికి ఒక 100 రూపాయలు ఇస్తున్నామండి. మామూలుగా డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తున్నాం. 100 రూపాయలు ఇస్తుంటే ఆ 100కు మనకు తెలంగాణలో 43 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 46 రూపాయలు విత్ డేటా ఉంది మన దగ్గర. 13 రూపాయలు కర్ణాటకకి, తమిళనాడుకి 39 రూపాయలు, కేరళకి 14 రూపాయలు ఇస్తున్నారు. ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఇట్లాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ మనకు అంత ఇచ్చి వాళ్ళకు 300, 900, ఒక 100కు 4000 రూపాయలు ఇస్తున్నారు. అంతేకాక ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క మనకు ఇంజస్టిస్ ఉంది. క్వశ్చన్స్ ఉన్నాయి. హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని ఎందుకు కాకూడదు? మన అమరావతికి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేక హోదా ఎందుకు ఇంకా విభజన హామీ ఇంకా అమలు చేయలేదు? కర్ణాటకದಲ್ಲಿ కావేరి నది ఏకైక ఇండియాలో అన్ని నదులు ఉన్నాయి. కర్ణాటకలో కావేరి నది ఎందుకు? No, yes, it has to be. We will secure. We will fulfill our demands through political, and that's why we have conducted the meeting with all the registered political parties. అంటే పొలిటికల్ వ్యక్తులు వచ్చింటే మీకు లాభం చేకూరుస్తుందా? Yes, already. ఏ రకంగా కూరుస్తుంది? No అండి. ఇప్పుడు ఏంటంటే మన రాజ్యాంగంలో మన యొక్క యాక్ట్స్ ని, రూల్స్ ని మనమంతా మనం ఏర్పాటు చేసుకునేది, రాసుకునేది ఓన్లీ లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీలో మాత్రమే. దట్స్ వై వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ మూవ్మెంట్ ఆల్సో. ఇంకొకటి, సౌత్ ఇండియా మూవ్మెంట్ లో మీరు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ని కూడా మీరు మద్దతు తీసుకుంటారా? 50 పొలిటికల్ పార్టీస్ కి మద్దతు తీసుకుంటారా? నాట్ ఓన్లీ కమిటీస్ లో, నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, యూత్ వింగ్ ఉంది, స్టూడెంట్స్ వింగ్స్ ఉన్నాయి. అన్నిటికీ కూడా మన మధ్య అది ఏంటిది వాళ్ళకి ఏర్పాటు చేసినాం. వాళ్ళకు కూడా కమిటీలో ఆహ్వానం పలుకుతుంది. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.